జై దుర్గా భవాని. ఈరోజు దుర్గమ్మ సందేశం ఏంటి అంటే, నీకు అదృష్టం ఉంది కాబట్టే ఈ అమ్మ వాక్కు వినగలుగుతున్నావు. నీకైన మంచి రోజులు వచ్చేశాయి. కాస్త ఈ దుర్గమ్మ చెప్పేది జాగ్రత్తగా విను చాలు. అన్నిటినీ మార్చి నీ జీవితాన్ని నీ సొంతం చేస్తాను. అన్నీ కూడా మారుస్తానమ్మా. సంపదను అందిస్తాను. నీకు మంచి సంపదని నువ్వు కలిగి నువ్వు చేసే పనిలో డబ్బు ఆదాయం పెరుగుతుంది. ఒకవేళ ఎవరైనా నిన్ను మోసం చేసినా వాళ్లే నీ ఎదుగుదలకి కారణమవుతారు. నీ జ్ఞానం నీకు రక్షకుడిలా మారుతుంది. దీన్ని మరింత బలపరుచుకో. నీ జ్ఞానాన్ని ఇంకా పెంచుకో. నువ్వు ఏ పని చేస్తున్నావో అందులో ఎక్కువ ప్రావీణ్యాన్ని అనేది పెంచుకో. నీ ప్రేమ శక్తి శుభ సంపదగా మారాలి అని నేను దీవిస్తున్నాను. నీ ఉనికిని నీ కుటుంబానికి శుభం కలుగుతుంది. నీ కన్నీటి చుక్కలను రత్నాలుగా మార్చి నీ దారిని శుభ్రంగా చేస్తాను. నీపై పడిన దుష్ట ప్రభావం అంతా కూడా ఈ దుర్గమ్మ తొలగిస్తాను కదా. నువ్వు నమ్మిన ధర్మమే నిన్ను కాపాడుతుంది. నీ కర్మను శుభదిశగా నడిపిస్తుంది. ఏదైనా సరే మంచి తలస్తూ ఉండు. చీకటిలో కూడా నీకు వెలుగును నేనే చూపుతాను. నీ దారి ఎప్పుడు కూడా మూసుకుపోతుందో అప్పుడు నువ్వు తప్పుదారి పట్టినప్పుడు, నీకు ఆపద సమయం తలెత్తినప్పుడు నిన్ను సరైన దారిలో నడిపిస్తాను. నీ మనసులోని కలత మొత్తం దూరమై స్థిరమైన శాంతి అనేది నిలుపుతాను. నీ పనులకు వేగం, కలలకు కాంతి, శరీరానికి శక్తి అన్నీ అందిస్తాను. నీ కుటుంబంలోని చిన్న సమస్యలకైనా సరే మంచి పరిష్కారం చూపుతాను. నీ హృదయానికి కొత్త ధైర్యాన్ని ఈ మాటల ద్వారా కొత్త బలమనేది అందిస్తాను. దుర్గమ్మ అంటేనే ధైర్యానికి ప్రతీక. అలాంటి దుర్గమ్మను నువ్వు తలుస్తున్నావు, అమ్మ మాట వింటున్నావు అంటే నా శక్తి మొత్తం నీకు అందిస్తాను. నీ ప్రయాణానికి కొత్త దిశను ఇస్తాను. నీ ఆదర్శాలు నీకు గౌరవం తీసుకొచ్చే రోజులు వస్తాయి. ఏదైతే ఒక ఆదర్శంగా తీసుకున్నావో అది మంచికి. నీ ఆత్మలో కాంతిని పెంచి నిన్ను శాంతికి కేంద్రంగా మార్చబోతున్నాను. నీ స్నేహితులకు శ్రేయస్సు, శత్రువులకు మంచి మార్పు, నీకు విజయం వచ్చేలా దీవిస్తాను. నీ హృదయం భారంగా వణికినప్పుడు నా దివ్య శ్వాస, నా శక్తి నీకు అండగా ఉంటుంది. నీ కన్నీటి వెనుక దాగిన ప్రార్థన మొత్తం కూడా, నువ్వు మనసులో అనుకున్న కోరిక అన్నీ కూడా చేరుతాయి. నీకు తెలియకముందే శుభ సంఘటనలు మొదలైపోయాయి. అలానే నీ మాటలోని నిజాయితీ నీకు రక్షణ కవచంలా మారుతుంది. నీ అపజయాల నీడను తొలగించి నిన్ను విజేతగా నిలబెడతాను. ఎక్కడైతే గెలవాలనుకుంటున్నావో అక్కడ నిన్ను గెలిపిస్తాను. నీ ప్రయాణంలో ఒక్క క్షణం కూడా నీ పక్క నుండి నేను అస్సలు తప్పుకోను. నీ వెంటే ఉంటాను. నీ భయాలే నీకు శక్తులుగా మారాలని దీవిస్తున్నాను. నీ ఇంటికి వచ్చే సంపద నీ దారిలోనే ఉంచుతాను. మీ మంచి ఉద్దేశాలు ఈ విశ్వానికి చేరి నీకు అంతా మంచే జరుగుతుంది. ఈ ప్రపంచ శక్తిని, అలానే వారాహి శక్తిని నీకు అందిస్తాను. నీకు అద్భుతమైన అవకాశాలు తెస్తాను. వాటిని మరింత శుభపరంగా మార్చుకో. ఈ దుర్గమ్మ నీ చుట్టూ ఉన్న బలహీనతలే నీకు రక్షణ కవచంలా చేస్తాను. నీ బలం తగ్గిన చోట నేను నీకు బలంగా నిలబడతాను. నీ శక్తినంతా నీకే అందిస్తాను. నీ గాయాలను, మనసుకు పడ్డ గాయాలన్నీ కూడా మాన్పుతాను. ఈ దుర్గమ్మ కరుణ నీకు ఉంది కదా. ఎవరిపై అయితే ఈ దుర్గమ్మ చల్లని చూపు ఉంటుందో వాళ్ళకి కొత్త ఆరంభం ఉంటుంది. వారి జీవితం అద్భుతంగా ఉంటుంది. నీకు తప్పుగా జరిగిన సంఘటనలు కూడా భవిష్యత్తు శోభకు మెట్లవుతాయి. నీ మనసులో స్పష్టత నింపి నీ ధైర్యానికి ఇప్పుడు జీవిత ప్రతిఫలం అనేది ఇవ్వాలి. నేను ధర్మాన్ని నడిపిస్తున్నాను కాబట్టి ఆ ధర్మమే నీకు అందిస్తుంది. దుర్గమ్మను ఎవరైతే పూజిస్తారో, మొక్కుతారో, ఆరాధిస్తారో వాళ్ళు ధర్మం వైపే ఉంటారు. నిజాయితీగానే ఉంటారు. నీకు కావలసింది సరైన సమయంలో చేరేందుకు ఈ దుర్గమ్మ శక్తి నీకు పుష్కలంగా ఉందమ్మా. నిశ్చింతగా ఉండు. అన్నిటినీ నీకు నేను చేరుస్తాను. నీ లోపల పెరుగుతున్న ధర్మజ్వాల నీకు గౌరవం తెచ్చే రోజులు దగ్గరలో ఉన్నాయి. నీ జీవితానికి శుభం మీ ఆత్మలో వెలుగు రేఖలుగా
నువ్వు శాంతికి కేంద్రంగా మారుతావు. నీ స్నేహితులకు నేను శ్రేయస్సును అందిస్తాను. మీ శత్రువులకు మార్పునిస్తాను. ఎప్పుడూ కూడా శత్రువులు నాశనం అవ్వాలని అనుకోవద్దమ్మా. వాళ్ళు మారాలి. వారి జీవితాలు కూడా బాగుండాలి అని కోరుకోవాలి. అప్పుడు నీ జీవితం బాగుంటుంది. శత్రువుల్ని కూడా మిత్రులుగా చేస్తాను. నిశ్చలంగా నీకు విజయాన్ని అందిస్తాను. నీ హృదయంలో ముందుగానే నేను నీ ప్రార్థనను స్వీకరించేశాను. నీ శ్వాసని ధైర్యంగా నిలుపుకో. నీ కన్నీటి వెనుక ఉన్న ప్రార్థన నెరవేరుతుంది. నీ కళ్ళతో నిండిన రాత్రులను కొత్త ఆశలను పంపిస్తూ నీ జీవితాన్ని మారుస్తాను. ఇవి సాధారణమైన రోజులు కాదు, ఈ దుర్గమ్మ అందించే రోజులు. నీ జీవితంలో నుంచి దూరమైన వాళ్ళు వెళ్ళిపోవడం నీ మంచికే. ఎందుకంటే నీ వద్దకి మంచివారు, శుభజనులు వస్తున్నారు. కాబట్టి మనసులోని మబ్బులు తొలగిపోయి నీ ఆత్మ ఆకాశంలా నిర్మలంగా వెలిగిపోవాలని కోరుకుంటున్నాను. నీ శ్రమకు తగ్గ గొప్ప ఫలితం దక్కేలా దివ్యమైన ప్రతిభను నీకు అందిస్తాను. ఎన్ని అడ్డంకులున్నా సరే చివరి వరకు నీకు తోడుగా ఉంటాను. ఏ అడ్డంకులున్నా తొలగిస్తాను. ఏ శక్తి ఎదుట, ఈ దుర్గమ్మ ఎదుట అన్నీ కరిగిపోవలసింది. నీ చిన్న సందేహాలకు స్పష్టత లభించిందా? నీ మనసులో ఏమన్నా అనుమానాలు తీరాయా? నీ మాటలు కాస్త నిదానంగా ఉన్నాయా? నీ కుటుంబం, ప్రేమ, ఐక్యం, ధనం, శాంతి అనే 4 రత్నాలతో నిండుంది. ఎప్పుడూ కూడా నీ ఆత్మ ఒంటరిగా అనిపించకుండా శుభకాంతితో నిన్ను కాపాడుతూ ప్రకాశవంతంగా నీ జీవితం ఆనందంగా ఉంది. నీ భవిష్యత్తులో అన్నీ శుభంగా ఉంటాయి. ఇక నీ యొక్క గతంలో నీ పాత భయాలు కొత్త ఆశల్లో కరిగిపోయేలా నేను నీ జీవితంలో మార్పు తెస్తాను. నీ జీవితంలో వచ్చిన సంతోషాలన్నీ కూడా మంచిగా మారి తిరిగి రావాలని శుభదృష్టిని కురిపిస్తాను. నీ నిలకడ చూసి నేను గర్వపడుతున్నాను. అందుకే దానిపై శుభయోగం ఆశీర్వదిస్తున్నాను. నీ ప్రతిభను మెరవడానికి సరైన అవకాశాన్ని నీ ముందే ఉంచుతాను. నీ నడకలో ఉన్న భారం, నీ తల వంచిన పరిస్థితి అన్నీ తొలగిపోయి గౌరవంగా నిలబడే శక్తి నీకు లభిస్తుంది. నేనందిస్తానమ్మా. ఇక నువ్వు హాయిగా ఉండు. ఈ దుర్గమ్మే నీకు అండగా ఉండగా అన్ని విజయాలు నీ సొంతం. నీ అడుగుపడే ప్రతి చోట ధనం, శ్రేయస్సు నిలవాలని నీకు ఈ అమ్మ ఆశీర్వాదం ఉంటుంది. నీ దుఃఖం తొలగి నీ శత్రువులు కూడా మిత్రులవుతారు. నీ కరుణ దానికి తోడై అది నీకు శక్తినిచ్చే ఆయుధంలా మారుతుంది. కాబట్టి నీలో ఉన్న కరుణ, దయ ఎప్పుడూ వదులుకోకు. అదే నీకు పుణ్యాన్ని తెచ్చిపెడుతుంది. నీ భవిష్యత్తు, భావి తరాల నీ యొక్క వారసులకి కూడా శుభాన్ని అందిస్తాయి. అదే నీకు దీవెనలుగా అందుతాయి. నీ దారిలో నేను అన్ని శుభ దీవెనలే ఏర్పరుస్తున్నాను. నీ మౌనంలో దాగిన బాధను గుర్తించి దాన్ని శ్రేయస్సుగా మార్చడానికి నేను నా ధర్మాన్ని ఎంతగానో నెరవేర్చాను. నీ అర్హతను ఎవ్వరూ తగ్గించలేరు. దాన్ని నేను ఇంకా ఎక్కువగా చేస్తాను. నీ మాటలకి ఉన్న విలువ ఏంటో తెలిసేలా చేస్తాను. నువ్వు కోల్పోయిన సమయం శుభ ఫలితాల రూపంలో తిరిగి వస్తుంది. ఒక్కసారి అమ్మ మంత్రాన్ని పఠించావు కదా, నా నామాన్ని తలుచుకున్నావు కదా, అన్నిటినీ మారుస్తాను. ఇక నీకు మంచి రోజులు మొదలైపోయాయి. ఈ దుర్గమ్మ ఆశీర్వాదం నీకు పుష్కలంగా ఉంది. నిశ్చింతగా ఉండు అని అమ్మవారు ఈరోజు ఈ సందేశాన్ని తీసుకొచ్చారండి. సో విన్నారు కదండి, ఈరోజు అమ్మవారి సందేశం మీ అందరికి ఎంతగానో నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. మరికొంతమంది అమ్మవారి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై దుర్గా భవాని.